జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. గాయం కారణంగా ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేరారు. చికిత్స అందించిన వైద్యులు ఎన్టీఆర్ భుజానికి గాయం బాగా లోతుగా అయిందని గుర్తించి సర్జరీ చేశారు. ఎన్టీఆర్ కు దాదాపు 7 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ గాయం మరియు శస్త్రచికిత్సపై వైద్యులు హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ కు విజయవంతంగా చికిత్స అందించినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్న తీరును డాక్టర్స్ వివరిస్తూ, ఎన్టీఆర్ కుడి భుజం పైన దెబ్బ తగిలింది. సర్జరీ విజయవంతంగా చేశాం. 24 గంటల్లోనే డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఫిజియోథెరపీ కూడా మొదలు పెట్టారు. తారక్ చాలా ప్యాషనెట్ పర్సన్. 3 నెలల్లో పూర్తి ఫిట్నెస్ ను పొందుతారు. ఎన్టీఆర్ సర్జరీపై మాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయన రికవరీ కూడా చాలా వేగంగా మరియు సానుకూలంగా సాగుతోంది. తాను పూర్తిగా కోలుకోవడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాం. 2-3 నెలల్లో ఖచ్చితంగా ఆయన మళ్లీ బ్యాక్ అవుతారని అన్నారు. దీంతో ఎన్టీఆర్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.